డానియల్ పార్క్ రా స్టేజ్ మీదకి. నేర్చుకున్న డ్యాన్స్ మూవ్స్ అన్ని గుర్తున్నాయి కదా? నాకు తెలుసు నీకు అడగడానికి చాలా ఉంది, కానీ ముందు స్టేజ్ మీదకి రావని మాట్లాడుకుందాం. మనవాడు స్టేజ్ ఎక్కుతాడు, ఆలివర్ ఇంకా ఇన్స్పిరేట్తో పాటు డ్యాన్స్ చేస్తాడు. నేను ఇక్కడ కృష్ణని కలుద్దామని వచ్చాను, కానీ స్టేజ్ ఎక్కాల్సి వస్తుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అవుతుంది. ఇటు పక్క చూస్తేనేమో అమ్మాయిలు, హే వాళ్ళకి వీడు తెలుసా, ఇన్స్పిరేట్ డీజేతో పరిచయం ఉందా వీడికి, అందరూ ఫిదా, ఎవరు వీడు, ఏంటి విషయం అసలు. పైగా మన ఉలగడ్డ బ్యాచ్, మన సాంగడ్లో కూడా ఏంటి వాడు పీటీజీలో ట్రైనీయా, ఈ విషయం ఎలా లీక్ అయిందిరా, క్లాస్ ఏ అంట, అది ఇది. బా డానియల్కి చూడు ఇక్కడ పాపులారిటీ, అబ్బబ్బా మనోడు అటు సెలబ్రిటీ అయిపోతాడు. పైగా మనోడు డ్యాన్స్ చేస్తుంటే మన ఇన్స్పిరేట్ వాళ్ళు కూడా భలే చేస్తున్నావురా, చాలా కాలం అయినా కూడా అంత ప్రాక్టీస్ లేకపోయినా కూడా మళ్ళీ చాలా బాగా చేస్తున్నాడని వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి ఉంటారు. నేను ఆ మూవ్స్ని కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాను, ఎలా మర్చిపోతాను అయితే అంతా పర్ఫార్మెన్స్ కూడా అవుతుంది. కానీ ఎండ్కి వచ్చే వాళ్ళకి ఇద్దరు తప్ప అందరూ సాటిస్ఫై. ఆ ఇద్దరు ఎవరు? మన ఉలగడ్డ దళపతి ఇంకా కలద్దాల సేతుపతి, నన్ అదర్ దాన్ సియోంగ్ హామ్ అండ్ బింజిన్. మొహాలు మాడిపోయి ఉంటాయి. మన ఉలగడ్డ గాడికి ఏమో సోమి వాడిని చూసి ఇంప్రెస్ అయిపోయిందే, ఆ టీవీలో వాళ్ళకి వీడు తెలుసా, అది వీడి బాధ. డీజీతో పాటు డాన్స్ వీడు ఎందుకు చేశాడు, వీడు ఎలా చేశాడు, ఎలా పరిచయం ఇంజిన్ కావాలా. అలాగ పర్ఫార్మెన్స్ ఎండ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ సీన్లో అరే అపాయింట్మెంట్ కానీ లేకుండా ఇంకాసేపు మాట్లాడేవాడినారా, తప్పట్లేదు, ఈసారి లాస్ట్ వాళ్ళతో పాటు వచ్చి కలుస్తాలే. సరే అన్న, నా నెంబర్ ఉంది కదా? ఉంది అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సరే అన్న, లోపలికి మాత్రం మీరు వెళ్ళండి అన్న, ఆడు పక్కన అసలు నేను మాట్లాడాల్సి ఉంది. ఓ నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, అది డీజీ, నీకు అడగాల్సినవి చాలా ఉన్నాయని తెలుసు, ఇంకేం అడగాలంటున్నావు అడుగు. అది డీజీ, నువ్వు ఆ రోజు అదే నువ్వు 4 మేజర్ క్రూస్ ని యునైట్ చేయి, అప్పుడు చెప్తా. డీజీ ఆర్ యూ సీరియస్? ఈడు ప్రస్తుతం లెవెల్లో 4 మేజర్ క్రూస్ కోర్స్ చేయగలడని నాకు తెలుసు, కానీ అక్కడ ఉండేవాళ్ళు ద లెజెండరీ బ్లడ్, ద లోన్ డాగ్, ద బీస్ట్, ఇంకా ది జూనియర్ ఇలైట్, ఈ నలుగురిని ఫేస్ చేయాలండి ఆడు. ఇలాంటి టాస్క్ ఆడు మొహాన్ని వేసేసి, నువ్వు హై స్కూల్లో ఉన్నావు, ఇది పర్ఫెక్ట్ ఏజ్, నీలాంటి వాడికి ఇచ్చాను జుజూబి పని. డీజీ అది నీకు జుజూబి పని, వాడికి కాదు. ఆడు ఎన్ని సంటాలు పడతాడో తర్వాత చూస్తాం కదా అని చెప్పేసి 4 క్రూస్ అంట ఏదో, వాడి గురించి ఏమి చెప్పాలి, జస్ట్ యునైట్ చేయి, అన్ని కలిపేసి అవును మాట్లాడతాను నీతో ఇటు గురించి చెప్పి వెళ్ళిపోతాడు డీజీ అక్కడి నుంచి. 4 మేజర్ క్రూస్ అంటే నీలకాయ అంటే ఏందో కూడా తెలియదు, అట్లా యునైట్ చేయాలంట. ఏమైనా పెద్ద కిలో మటన్, కిలో చికెన్ గొట్లో ఉంచుదామన్నాడు చెప్పాడు డీజీ. చూద్దాం తర్వాత చూద్దాం 4 మేజర్ క్రూస్ ఎంట్రీకి. నాకు తెలిసి 50 చాప్టర్లు ఉంది దగ్గర చెప్తా అప్పుడు. అయితే నెక్స్ట్ సీన్లో మనం మన ఉలగడ్డ దళపతి సియోంగ్ హామ్ని చూస్తాం. అంటాడు వాడు సోమిని ఇంప్రెస్ చేశాడు, ఇప్పుడు నా సంగతి ఎలా, ఏంది, అంతే అయిపోయిందా అని మదన పడుతున్న సియోంగ్ హామ్ కళ్ళకి వాస్కో కనపడతాడు. ఈడే ఆ స్కూల్లో నేను డీల్ చేయగలను ఒక్కగానొక్కడు, మిగతా వాళ్ళందరూ టఫ్, కానీ ఈడు ఈజీ. అరే జై డాన్ పట్టుకొని ఈజీ అంటున్నావురా నువ్వు, తెలుస్తుందిలే నీకు కొన్ని సెకండ్లు అంతే. అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. నేను జేస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, వాష్రూమ్కి వెళ్ళి అంట జేస్. అది సరే నువ్వేం చేస్తున్నావు ప్రెజెంట్ మధ్యలో, కమిల మధ్యలో నువ్వేం చేస్తున్నావు? అదే నేను ఇక్కడ ఇరుక్కోపోయాను, ఇప్పుడు చూడు ఎట బయటకు వస్తాను చెప్పి రెండిటట విరుగు తెస్తాడు అంతే. నువ్వు చాలా బలవంతుడు, మన వాస్కో ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు, ఆ స్టీల్ వాటిని ఎలా ఓన్ చేసేవని. నిజం చెప్పాలంటే రబ్బర్ అట మధ్యలో ఇప్పుడు పట్టుకోమన్నాడు కదా, ఈ 2 రబ్బర్వి, దాని చుట్టుపక్కల ఉండేవి స్టీల్వి. పిల్లలు పెద్దలు వచ్చిన వాళ్ళందరూ జస్ట్ బిల్డప్ కోసం ఫోటో తీసుకోవడానికి మేము పెద్ద బలశాల్లో అని దీన్ని పెట్టారంట. పైగా వంచినాడు వంచిందే కాకుండా మళ్ళీ దాన్ని సక్రమంగా చేస్తున్నాడు. నువ్వు చాలా అమేజింగ్, నీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు తోపు అంటుంటాడు వాస్కో. ఇవాళ నుంచి నువ్వు నన్ను హ్యూంగ్ అనగా అన్న అని పిలుస్తున్నావు. అలాగే అన్న మన వాస్కో కమిట్ అయిపోయి ఉంటాడు ఈ విషయానికి, అన్నానే. అయితే ఇప్పుడు వాస్కో ట్రై చేద్దాం అనుకుంటాడు. అయితే చెప్తాడు, రే నేను తాగినవాడిని తాగమాకరా ఆయన అట్ట సాగదీసి మళ్ళీ యథావిధిగా పెట్టాను కదా, వీక్గా ఉంటాయి రీపోతే నువ్వు పట్టుకుంటే. ఓకే మేము పక్కే పట్టుకుంటాను అన్న అని చెప్పి అయ్యండి పక్క స్టీల్ అలా సాగదీస్తాడు, అంతే పడిపోద్ది బాడీ బిల్డర్కి కింద. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వాస్కో అంత చేయగలడని. పైగా అలా అని మేబీ అవి కూడా రబ్బర్ ఏమో అనుకుంటాడు మన బాడీ బిల్డర్. కానీ ఒకసారి వాస్కో వదలంగానే రబ్బర్ అయితే వెనక్కి వస్తుంది కదా, ఇది రాదు, అలాగే ఉండిపోతుంది. ఏంటి అది అలాగే ఉండిపోయింది స్టీల్. నా కొడుకు స్టీల్ అలా వంచేసాడు, ఈ నా కొడుకు జస్ట్ తన బేర్ హ్యాండ్స్ తోటి స్టీల్ ని వంచేసాడు. వాస్కో బి లైక్ ఐరన్ వంచాలా ఏంటి? అయితే
అప్పుడు వెనకాల నుంచి ఓ ఇక్కడున్నావా, తీరా చూస్తే మన బర్నకల్స్ వచ్చేసి ఉంటారు. మనకి వీళ్ళు బర్నకల్స్ అని తెలుసు, వాస్కోకే తెలుసు, మన ఉలగడ్డ దళపతికి తెలియదు కదా. ఈ గ్యాంగ్స్టర్స్ వీళ్ళు నా కోసం వచ్చారు, నన్ను వెంబడిస్తున్నారా, టెన్షన్ పడిపోతూ ఉంటే హే జేస్ ఎక్కడని వాళ్ళు అడుగుతారు. ఆ జేస్ వాష్రూమ్కి వెళ్ళినాడు. ఏంటి ఈ వెర్రోడు, వీళ్ళతో పరిచయం ఉందా ఇప్పుడు అంటే పెట్టుకుంది లీడర్తో డైరెక్ట్ గా సింహంగా పడిపోతూ ఉంటుంది. వాస్కో ఈడెవడు అంటే ఓ ఈడు మాకండ్రి అన్న, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అందరు ఇతనికి హెలో చెప్పండి బోర్డు అని చేసి అని చెప్పగానే అందరూ వంగి హెలో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్, హలో సార్. అయితే వాస్కో చెప్తాడు కాసేపు అయ్యాక, జేస్ వచ్చాక మనందరం లంచ్కి వెళ్దాం అంటాడు వాస్కో. కానీ అంతకన్నా ముందు నేను వీటిని ఇలాగే వదిలేసి వచ్చాను, వాటిని సర్చ్ చేసి వద్దాను, మళ్ళీ వాటిని వంచేస్తాడు మళ్ళీ సక్రంగా. హే ఆ చూసారా ఆ బైసెప్ చూడండి, ఆ ట్రైసెప్ చూడండి, ఆ బ్యాక్ చూడండి. వాస్కో 100 పర్ప్స్ చేసిన బాడీ అండి అది, ఆ మాత్రం ఉంటుంది బైసెప్ ఫోర్ ఆర్మ్స్ గట్రా. అరే నేను ఉలగడ్డ దళపతాను కానీ నేను ఇదెలా గమనించలేకపోయాను, ఆ బైసెప్ అయ్యి ఎందుకు గమనించలేదు. అరే నువ్వు వచ్చిన కాడి నుంచి ఇది నాకు తెలిసి ఇది 7వ 8వ చాప్టర్ అనుకుంటా. ఇప్పటిదాకా నువ్వు నీ షర్ట్ చూసుకోవడానికే ఉన్న పొద్దుంత సంఖ్య నాకు ఇచ్చావు, ఇక నువ్వు వాస్కో బైసెప్ అయ్యి ఎందుకు చూస్తావు చెప్పు నాకు. సోమి చుట్టూ తిరగడానికి నీకు అయిపోయింది ఆడ ఉన్న టైం అంతా. దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు. హే సింహం ఏం చేస్తున్నావు ఇక్కడ, మేము నీకోసం ఎంతసేపు నేను చదువుతున్నా తెలుసా, సోమిని తీసుకొని రావాల్సిన టైం రా ఇది అంటే మళ్ళీ సోమి ముందు గాలి బుస్స అంటదని భయం. ప్లస్ దాంతో పాటు ఉండాల్సిన వాడు కాముగా ఉండకుండా మన వాస్కో మీద చేసుకుంటాడు ఇల్లు పెద్ద ఉలగడ్డ. పన్నెండు వాళ్ళు ఇంకా వదిలేస్తుంటే ఉలగడ్డ చెక్కు తీసి పొక్కు తీసి బాగా తురిమేసి ఉప్పు కారం చిప్స్ చేసేసిండే వాళ్ళేమో. మన బర్నకల్స్ వాళ్ళు ఆడతారు వాస్కో ఎవడి నా కొడుకులు నీ మీద చేసుకునేంత ధైర్యం వాళ్ళకి, వదిలితే ఇంకా ఇందాక చెప్పింది జరిగేదేమో. అయితే వదిలేండి ఇట్లా మనకి తెలుసు వదిలేసేయండి. మన బాడీ బిల్డర్ కవర్ చేస్తూ ఉంటాడు. వద్దురా కామ్కి వెళ్ళిపోతాం పద, మన కొద్దిదంతా ఎందుకు మావను భయపడుతున్నావు వీళ్ళంతా మనకి. అరే ఉలగడ్డ ఉడకబెట్టి నిన్ను ఉప్పు కారం వేసి తింటే కాక నువ్వు ఒప్పుకునేలేవే. అయితే లియాన్లే ఇంకా వాడు వల్ల అవట్లా. వాస్కో ఎందుకు ఈ నా కొడుకులు చెత్త మనం భరించాలి, ఈ నా కొడుకులు బాధ మనకెందుకు, జూనియర్ వద్దు మనకి ఇదంతా వద్దు, నువ్వు ఆగ వాస్కో. ఈ పెద్దోళ్ళ గడ్డ లియాన్ని దోసేస్తాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏదో పెద్ద పుడింగి లాగా వచ్చేస్తాడు పైకి. అయితే మన బాడీ బిల్డర్ రాపేస్తాడు. జరగరా బాబు నీకేం కాలేదు కదమ్మా లేలే. అయితే మనోడు ఏమనుకుంటాడు, సారీ భయ్యా ఇది మా వాడు తెలియక చేశాడు, మా వాడు ఉద్దేశం అది కాదు. అయితే నా కొడకల్లారా మా జూనియర్ మీద చేస్తారా. వాస్కో రేజ్ మోడ్ చూస్తాం. ఇప్పుడు వాస్కో ఏం చేస్తాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నాకు తెలిసి బాడీ బిల్డర్కి ఏం కాదు అనుకుంటాం, అంటే మిగతా వాళ్ళు తోలు తీసి ఆడేస్తాడేమో కానీ బాడీ బిల్డర్ వదిలేస్తాడని నాకు ఎందుకో అనిపిస్తుంది. జస్ట్ నా ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుద్దాం. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.